విశాఖ ఏజెన్సీ అరకులోయలో సర్కిల్ పరిధిలో ఇటీవల కాలంలో భారీగా గంజాయి అక్రమ రవాణా కొనసాగుతోంది. దీంతో పోలీసులు గట్టి నిఘాను ఏర్పాటు చేశారు. అరకులోయ సర్కిల్ పరిధిలోని డోమ్రిగూడ మండలం లివిటిపట్టు గ్రామ సమీపంలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ముందస్తు సమాచారం మేరకు లివిటిపట్టు గ్రామం వద్ద డోమ్రిగూడ పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా బొలెరో వాహనంలో తరలిస్తున్న 1000 కేజీల గంజాయిని గుర్తించారు. ఒరిస్సా నుంచి తరలిస్తున్న ఈ గంజాయిని సంతలో కాయగూరలతో పాటు తరలించేందుకు ఏర్పాట్లు చేశారని, పథకం ప్రకారమే వీరిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. బహిరంగ మార్కెట్లో ఈ గంజాయి విలువ సుమారు ₹1 కోటి ఉంటుందని పోలీసులు అంచనా. ఇటీవల అరకులోయ సర్కిల్ పరిధిలో గంజాయి రవాణాపై నిఘా పెంచామని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈరోజు 6/11/2020 తేదీ నాడు డుమ్రిగూడ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఏఎస్ఐ గారు అలాగే మీడియేటర్స్ అలాగే తన సిబ్బందితో డుమ్రిగూడ విలేజ్ దగ్గర కస్తూర్బా స్కూల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా సుమారు 6 గంటల సమయం అయ్యేటప్పటికి ఒరిస్సా గొల్లూరు అనే విలేజ్ నుంచి ఒక వైట్ బొలెరో పికప్ ఓడి 10J5216 వెహికల్లో వస్తుండగా ఏఎస్ఐ గారు ఆపడం జరిగింది. వీళ్ళు చూసి వాళ్ళు పారిపోవడానికి ట్రై చేశారు. వెంటనే ఏఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వారిని ఎందుకు మమ్మల్ని చూసి పారిపోతుంటున్న అడగ ఇందులో గంజాయి ఉందని వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో 12 మంది ఉన్నారు. అందులో బురిడి కృష్ణారావు అని చెప్పేసి వెహికల్ కన్నా ముందు 2 వీలర్ మీద వెళ్ళిపోయాడు. అయితే వారిని మనం పట్టుకోలేదు. మిగతా 12 మంది బొలెరోలో ఉన్న 12 మందిని పట్టుకోవడం జరిగింది. డుమ్రిగూడ మండలం చెందిన 3, పెత్తగూడ విలేజ్లో 3, అలాగే ఒరిస్సాకు చెందిన కోడా విలేజ్ నుంచి 7, గొందుగూడ అని ఒరిస్సా నుంచి 1, అలాగే రంగినిగూడ అని చెప్పేసి ఒరిస్సాకి సంబంధించి 1 మనిషి, మొత్తం 12 మంది అందులో వెహికల్లో ఉన్నారు డ్రైవర్తో పాటుగా. అయితే వీళ్ళు గొల్లూరు అని ఒరిస్సా దగ్గర నుంచి సుమారుగా 1000 కిలోలు గంజాయి అందులో ఉంది. సుమారుగా వీళ్ళు అక్కడ 20 లక్షలు కొన్నాయి, ఇక్కడ అది హైదరాబాద్కి తీసుకుని వెళ్తున్నారు. సుమారు దీని బహిరంగ మార్కెట్లో ₹1 కోటి వరకు దీని యొక్క విలువ ఉంటుంది. ఈ 12 మందిని కూడా ఇప్పుడు మేము అరెస్ట్ చేసి రిమాండ్ పెడతాం. ఈ బురిడి కృష్ణారావు ఎవరైతే అబ్స్టాండింగ్ ముద్దాయి ఉన్నాడో A1, వీరి గురించి మేము ఇన్ఫర్మేషన్ పెట్టాం. వీరిని కూడా త్వరలో క్యాచ్ చేస్తాం. ఈ 12 మందిని ఇప్పుడు రిమాండ్ పెట్టి జైలుకి పంపించడం జరుగుతుంది. ఈ నెల 3వ తేదీ నాడు అరకు వ్యాలీ మండలంలో 750 కేజీల గంజాయి పట్టుకోవడం జరిగింది. అది 75 లక్షలు. అలాగే ఈరోజు 6వ తేదీ నాడు డుమ్రిగూడ మండలంలో సుమారు ₹1 కోటి విలువ గల గంజాయి పట్టుకోవడం జరిగింది. ఈ వారంలోనే ఈ 3-4 డేస్లోనే మొత్తం దగ్గర ₹2 కోట్ల వరకు పట్టుకోవడం జరుగుతుంది. ఎందుకంటే బాగా మేము వెహికల్ చెకింగ్ అలాగే బాగా పెంచడం వల్ల ఎక్కడ పడితే అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తూనే ఉన్నాం. మా సర్కిల్ లిమిట్స్లో 3 పోలీస్ స్టేషన్ లిమిట్స్లో. దాంతో భారీగా గంజాయి పట్టుబడుతుందండి.